హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి బ్లాగ్స్. ఇవాళ వీడియోలో మా మొక్కల్ని ఒకసారి చూపిస్తాను. అంటే ఇది లాస్ట్ వీక్ చేశాను, మళ్ళీ ఈ వారం చేస్తున్నాను. పోయిన సండే ఒక వీడియో పెట్టాను. ఈ సండేకి ఇంత గ్రో అయ్యాయండి. ఇది పుదీనా మొక్క. ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఈ మొక్క చాలా బాగా గ్రో అయింది. ఇది సరస్వతి మొలకలు. ఇదైతే అంత చాలా రోజుల క్రితం వేసాను. ఇవన్నీ తీసేస్తాను, ఈరోజు తీసేసి వేరే కొత్త మొలకలు పెడతాను. అన్నీ తీసేస్తాను. బాగా ఇప్పుడే వాటర్ పట్టాను. అన్నీ తీసేసి వేరే కొత్త మొలకలు పెడతాను. ఇది వచ్చి పాలకూర మొక్కలు 2 ఉన్నాయి కదా దీంట్లో. లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఇంత గ్రో వచ్చిందండి. ఇప్పుడు ఒక కట్ట సైజు వచ్చింది. ఇదే ఒక పూటకి సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది నందివర్ధనం చెట్టు. ఇంకా ఇదొక మొలక, ఇది టమాటా మొలక వచ్చింది. దీంట్లో ఆకుకూర చెట్లు అవన్నీ వచ్చున్నాయి. అంతకుముందు ఎప్పుడో వేస్తున్నాను విత్తనాలు, అవి ఇప్పటికీ గ్రో అయినాయి. ఇది తోటకూర మొలకలు ఉంటాయి కదా, అవన్నీ ఇవి తోటకూర చెట్లు. ఇది ఇంత గ్రో అయినండి. అంతకుముందు పాలకూర విత్తనాలు పెట్టానని చెప్పాను కదా, అవి ఈ మాత్రం గ్రో అయినాయి 1 వీక్కి. ఇప్పుడు కొంచెం పెద్దవైనాయి కదా, ఇంకా మనం తీసేసి ఒక్కొక్క మొలకని ఒక్కొక్క కుండీలో కానీ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒక ప్లాంట్ వచ్చింది కదా, ఇంత గ్రో వస్తుంది అన్నమాట. గ్రోత్ బాగుంటుంది, ఇలా వస్తుంది. అవన్నీ వేరే కుండీలోకి మారుస్తాను. అయితే సాయంత్రం పూట మారిస్తే మనకి ప్లాంట్ ఎఫెక్ట్ కాకుండా బాగా గ్రో అవుతుంది. ఇది తోటకూర మొలక దీంట్లో వచ్చింది. మెయిన్ అయితే ఇవే పాలకూర చెట్లు. ఇవన్నీ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి పెట్టాలి. నెక్స్ట్ ఇది ఒక కుండీ, దీంట్లో టమాటా మొలక అదే పడి మలిచింది దాని ఓన్గానే, నేనేం వేయలేదు. ఇట్లాగా టమాటా లాస్ట్ వీక్ చూపించాను కదా, ఈ వీక్కి ఇంత గ్రో అయింది. చెప్పాను కదా, ఇట్లాగా ట్యాపింగ్ చేస్తే, ఇట్లాగా ట్యాప్ చేస్తే పాలినేషన్ జరిగి ప్రతి ఫ్లవరు ఫ్రూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బీస్ అవి ఉండవు కదా పాలినేషన్ చేయడానికి, అట్లా. అందుకని మనం ఇట్లాగా ట్యాప్ చేస్తే కొంచెం ఈజీగా పాలినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఒక పుదీనా మొలక. అంతకుముందు కూడా చూసారు కదా, లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఇంత గ్రో వచ్చింది. ఇది నల్లేరి మొలక, ఇది అలోవెరా, ఇది పాలకూర మొలక లాస్ట్ వీక్ చూపించాను కదా. ఈ వీక్కి ఒక 2 లీవ్స్ ఎక్స్ట్రాగా వచ్చాయన్నమాట.